ఈ బొరుగులతో అద్దిరిపోయే రెసిపీ అయితే చేసేసుకుందామా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఈజీగా 15 మినిట్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అదే ఈ రాయలసీమ టేస్టీ ఉగ్గాని. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, దిస్ ఈస్ కావేరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరీ టాక్స్. ఈ ఛానల్లో డైలీ వ్లాగింగ్ అండ్ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఉంటాయి. ప్లీజ్ ఖచ్చితంగా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నేనైతే ఈ ఉగ్గానిని ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. ఇప్పుడైతే దానికి కావాల్సిన పప్పుల పొడిని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లోకి కొన్ని పుట్నాల పప్పును అయితే తీసుకున్నాము. ఇప్పుడు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు ఎండుమిర్చిని అయితే వేసుకోండి. నేను ఇక్కడ 3 ఎండుమిర్చిని అయితే వేసాను. నెక్స్ట్ వచ్చేసి డ్రై కోకోనట్ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవైతే వేసుకుంటున్నాను. మీరు ఎండు కొబ్బరినైనా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఎన్ని బొరుగులు అయితే కావాలో వాటిని అయితే ఈ వాటర్లోకి వేసేసుకొని ఒక 1 మినిట్ వరకు నీట్గా కలుపుతూ నానపెట్టేసేయాలి. మరీ ఎక్కువసేపు ఉంచేయకూడదు, ఎందుకంటే ఇవి చాలా మెత్తగా అయిపోతాయి కదా త్వరగా. సో ఒక 1 మినిట్ వరకు అలా ఉంచేసి నీట్గా వాటర్ అంతా పిండి పక్కన పెట్టేసుకోవాలి. సో బొరుగులనంతా ఇట్లా అయితే నీట్గా వాటర్ అంతా పిండేసి బాగా పొడి పొడిగా అయ్యేటట్టు అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దామా. ముందుగా అయితే గ్యాస్ స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు దీంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది. జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని దాంట్లోకి కొద్దిగా ఆవాలు అండ్ అలాగే జీలకర్ర కూడా వేసేసుకొని ఇవి బాగా చిటపట అన్నాక దాంట్లోకి ముందుగా కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అండ్ అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు కూడా అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ అయితే ట్రాన్స్పరెంట్ కలర్లోకి టర్న్ అవుట్ అవుతుంటాయి కదా, అంతవరకు అయితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా ముక్కలను అయితే దీంట్లోకి వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు అండ్ అలాగే మీ టేస్ట్కి సరిపడా కారం, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఒక 1/2 స్పూన్ వరకు కారం అయితే వేసేసుకొని టమాటాలని బాగా మెత్తగా అయితే మగ్గించుకోవాలి. టమాటాలు ఇలా బాగా దగ్గరకు అయ్యాక మనం ముందుగా పిండి పెట్టుకున్న బొరుగులను అయితే దీంట్లో వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం నీట్గా మిక్స్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి ఉంది కదా, అదైతే ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసేసుకొని మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి. నీట్గా మిక్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకొని అది కూడా మొత్తం కలిసేలాగా అయితే కలిపెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేస్తే మనకు ఆ పులుపు అంతా బొరుగులకి అయితే నీట్గా పడుతుంది. ఇంకేముంది, టేస్టీ ఉగ్గాని అయితే రెడీ అయిపోతుంది. వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా వీక్లీ వన్స్ దీన్ని కూడా మీ టిఫిన్ లిస్ట్లోకి అయితే యాడ్ చేసేసుకుంటారు. అంత కమ్మగా అయితే ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి. మన వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలకే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.